past tense. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just missing. హాయ్ హలో నమస్తే ఎవరీవన్, దిస్ ఇస్ ప్రభాస్ పుట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మైండ్ మీ కార్పొరేట్ ఎంప్లాయీ కదా. సో బేసిక్గా ఇట్స్ నౌ ద టైమ్ ఈజ్ యాక్చువల్లీ 2:45. ఆఫీస్ అయిపోయింది, బట్ రీసెంట్లీ నేను చాలా అలవాటు పడిపోయాను ఇక్కడ టీ అండ్ బన్ బటర్ జామ్కి ఫ్రమ్ బిలాల్ అనమాట. చాలా బాగుంటుంది. నేను ఆఫీస్ బ్రేక్లో కూడా ఇక్కడికి వచ్చి టీ తాగేసి బంద్నేసి వెళ్ళిపోతున్నాను. లైక్ ఇంటికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కుక్ చేసిన ఓపేలేక. అండ్ మోర్ ఓవర్ తెలిసిందే ఫ్రైడే వచ్చేసింది మనకి. వీ హ్యావ్ 3 మూవీ రిలీజెస్. లేచిన వెంటనే నాకు 3 కవర్ చేయలేం కాబట్టి ఇందులో బెస్ట్ టాప్లో ఉన్న ఒకటి చూసుకున్నాను నేను. రాయన్ ఒకటి, అండ్ మోర్ ఓవర్ డెడ్ పూల్ అండ్ వోల్వరైన్ వర్సెస్ డెడ్ పూల్. ఈ మూవీకి వెళ్ళాలి, బట్ నాట్ టుడే. నేను ప్రాపర్గా ఆ మూవీ ఎంజాయ్ చేయాలి, మార్వెల్ మూవీ కాబట్టి. సో మీన్ వైల్ రాయన్ వచ్చింది. ధనుష్ నేను 2012 3 మూవీ అప్పటి నుంచి లైక్ వీఆర్ వాచింగ్ ధనుష్ లాట్. అందుకని ముందైతే ధనుష్ మూవీ ప్లాన్ చేశాను, నాకు టైమింగ్ సెట్ అవుతుందని. డెడ్ పూల్కి నాకు ఆఫీస్ టైమింగ్ సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు మార్నింగ్ లేవగానే ధనుష్ మూవీకి వెళ్తున్నాము, నేను, అన్సారీ అండ్ పవన్. రెస్ట్ ఆల్ అందరూ డిస్పర్స్ అయిపోయారు. రాఘవేంద్ర, కుమార్, మా తమ్ముడు, వీళ్ళందరూ లైక్ దే వెంట్ బ్యాక్ టు దేర్ ఓన్ ప్లేసెస్. రేపు మాత్రం మేము ముగ్గురమే, నా ఫ్రెండ్స్ కూడా రావట్లేదు, కలీగ్స్. లైక్ మార్నింగ్ అంతా ఇంకా వాళ్ళు వెంటనే లేచి రావాలి కాబట్టి నాకంటే థియేటర్ పక్కన. వీఆర్ ప్లానింగ్ అండ్ ఎనీవే వీఆర్ గోనా హ్యావ్ ఫన్ వాచింగ్ మూవీ. కాకపోతే ఇది కూడా మళ్ళీ తమిళ్లోనే. అన్సారీ అండ్ పవన్ వాళ్ళే కొంచెం ఇబ్బంది పడుతున్నారు, బట్ ఐఎమ్ హ్యాపీ. ఈవెన్ తమిళ్ అయినా పర్లేదు. మూవీ బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ ఏఆర్ రెహమాన్ సాంగ్ విన్నారు కదా మీరు, అది ఆసమ్ ఉంది ఆల్రెడీ. కామెంట్ డౌన్ మీకు ఎలా అనిపిస్తుంది మూవీ చూస్తే కనుక. ఎనీవే నేను రివ్యూ పోస్ట్ చేస్తాను డెఫినెట్గా రేపు. సీ యూ దేర్. గుడ్ మార్నింగ్. అండ్ నౌ ద టైమ్ ఈస్ 8:54. 9:15కి సినిమా, 9 o'clock అవుతుంది. ఒక్కొక్కరు ఇప్పుడే వెళ్ళారు స్నానాలకి. వాళ్ళు రావాలి. నేను రెడీ అయిపోయాను, ఆల్మోస్ట్ నేను రెడీ అయిపోయాను. షూస్ వేసుకొని ఇంకా మనం వెళ్ళిపోవడమే. థియేటర్కి వెళ్ళిపోతాం. 9:15 అంటే లైక్ పీవీఆర్ రోడ్ కాబట్టి ఫస్ట్ 9:30కి స్టార్ట్ చేస్తారు సినిమా. టైం అయితే ఉంటుంది మనకి, ప్రాబ్లం లేదు. థియేటర్ కూడా పక్కనే. వెళ్ళిందో చూడాలి మూవీ ఎలా. రైట్ హ్యాండ్ సైడ్ పడుకుంటా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆయన వైపులో తిరుగుతాడు మనిషి. అది కాదురా, నేను అటు పడుకుంటా ఏముంది, నాకు ఇబ్బంది లేదు. నాకు ఇబ్బంది, నీకే ఇబ్బంది రా. నాకే ఇబ్బంది. పక్క మధ్యలో పడుకున్నా. నువ్వు అమ్మోళ్ళకి వెళ్ళిపోతే మనకి థియేటర్ పక్కనే రా. ఎంతసేపు రా? హార్డ్లీ 15 minutes ఉంటాయి కదా. 9:05 అయింది రా. ఎన్నింటికి వెళ్తాను చూడు నువ్వే. 9:10 సరే 9:10 అయింది. ఎన్నింటికి వెళ్తాను చూడు నువ్వే. 9:25. 9:25. అరే పీవీఆర్ పక్కనే రా. సరే పదరన్న, పీవీఆర్ కదా. సరే పద. మీరు కొట్టుకోండి, నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి. అవునవునా. టైటిల్ పడినా సార్ నీకు టైటిలా రాయన టైటిల్ పడిందా తెచ్చారు. ఒకవేళ మనం లేట్కి వెళ్తేనే సినిమా హిట్ అవుతుందంటే అలానే వెళ్తాను రా. ఫ్రైడే వీటికి హాలిడేనే కదా. నువ్వు నేనంటే ఆఫీస్కి వెళ్ళాలి సాయంత్రం. సాయంత్రం 8 పొద్దున 8 స్నానం చేస్తారు. మా ఇంట్లో నేర్పించారా, స్నానం చేయకుండా బయటికి వెళ్ళాం మేము అక్కడికి. ఆడపిల్లలకి చేస్తారు. పర్లేదురా, నువ్వు ఎలా అయినా అనుకో. స్కిన్ కేర్ మాకు చాలా ఇంపార్టెంట్. పెద్ద బిస్కెట్ అయితే సినిమా మనం అసలు మామూలుగా ఉండదు మనకి. ట్రైలర్ కూడా చూడలేదురా నేను. నేను దీని ప్రమోషన్, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్పితే నాకు తెలిసి ఇది యాక్చువల్గా అది అంటారు ఫ్యామిలీ ఇది స్టోరీ రా. బ్రదర్ సిస్టర్ సంబంధించిందా కాదు, బ్రదర్స్ లాగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏదో ప్రాబ్లం అవుతుంది, ఫైట్స్ యాక్షన్ ఉంటుంది నాకు తెలిసి. అండ్ పీటర్ హెయిన్స్ ఎవరు మాస్టర్, ఫైట్ మాస్టర్. ఇప్పుడు దీనికి ఈ మూవీకి కూడా అతనే. మగధిరాకి వాడినడికి పీటర్ హెయిన్స్ తీసుకున్నారు కాబట్టి మరి యాక్షన్ ప్లాన్ చేసే ఉంటాడు గట్టిగా. డైరెక్టర్ ఎవరు? వాడే ధనుషే.
అది తెలుసు నాకు. 50th మూవీకి ఓన్ డైరెక్షన్లో తీశాడు. అండ్ వాళ్ళు ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్తున్నప్పుడు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. బేసిక్గా డైరెక్టర్ బ్రదర్ కదా, ధనుష్ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ కూడా డైరెక్టరే. 7G బృందావన్ కాలనీ మూవీ తీసిన పేరు మర్చిపోయాను. ఆడవారి మాటలు కద్దారు వేరే సినిమా. ఎవరు ఏంటారా పేరు? సెల్వరాఘవన్ బేసిక్గా డైరెక్టర్ కదా. ఈ మూవీలో సెల్వరాఘవన్ కూడా క్యారెక్టర్ ఉంది. సో అలాంటిది సెల్వరాఘవన్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉండండి, ఏం మాట్లాడద్దు అని చెప్పి లైక్ నాకు వచ్చింది పవర్ ఇప్పుడు ధనుష్ అన్నాడు ఇంటర్వ్యూలో. ఇంతకుముందు దాకా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ మూవీస్ అన్నిటికీ సెల్వరాఘవన్ డైరెక్టర్. ధనుష్కి ఆడవారి మాటలు కద్దాలు వేరే తమిళ్ ఫస్ట్ వచ్చింది కదా, అది తెలుగులో రీమేక్ చేశారు. ఆ మూవీస్ అన్ని రివర్స్ అయినాయి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంటర్వ్యూలో ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. మోస్ట్లీ నాకు తెలిసి బట్ ఏఆర్ రెహమాన్ సాంగ్స్ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా క్లిక్ అయింది ఇప్పుడు దాకా. మా ఒడిసీలో అయ్యే ప్లే చేస్తూ ఉంటారు. మా దాంట్లో అంత ఛాన్స్ మన తెలుగులో హైప్ లేదు, తమిళలో అయితే ఈగర్లీ వెయిట్ చేస్తారు మూవీ కోసం. ధనుష్ మనకి బాగా అలవాటైంది 3 మూవీతో. 3 కంటే ముందుందిరా, కొన్ని సినిమాలు ఉన్నాయి మనకి 3 కదా. 3 ట్రాక్ రికార్డ్ ఏంటంటే మోస్ట్లీ ఏదైనా సరే హిట్టే ఉంటాయి. రావు రైటరు, డాన్స్, సింగరు ఫ్లాప్స్. నేను చూసిన లాస్ట్ మూవీ ధనుష్ది సార్ అనుకుంటా థియేటర్లో. దాని తర్వాత ఇంకేం మూవీ రాలేదా? అది బాగుంటుంది. తెలుగు డైరెక్టర్ కదా, క్లియర్గా కంప్లీట్గా తెలుగు డైరెక్టర్. ఆ మూవీ అది చాలా సింపుల్ స్టోరీ, ఇదే పెద్ద టిపికల్ స్టోరీ ఏం కూడా కాదు. దానికి యాక్చువల్గా హిట్ అవ్వడానికి మేజర్ రీజన్ సాంగ్స్. జీవి ప్రకాష్ ఇచ్చిన ఆల్బమ్ ఆ మూవీ పెద్ద హిట్. బట్ అది ఆ మూవీ హిట్టే. దాని తర్వాత నేనేం చూడలేదు. నేను యాక్చువల్గా తమిళ్ మూవీస్ తమిళ్లో చూడడం స్టార్ట్ చేసిన లండన్ నుంచి. అక్కడ నేను తిరు చిదంబరం చూశాను తమిళ్లోనే. నాకు నోరు తిరిగే పేరైతే అదే, తిరు చిదంబరం అనేది. తెలియదురా నాకు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వల్ల కొంచెం హైప్ వచ్చిందేమో. సినిమా చూడలేదు కాబట్టి లైక్ ట్రైలర్ ఏది చూడలేదు నేను. ఒకటే చూసాను, 1 minute 58 seconds ఏదో టీజర్ అనుకుంటుంది, లేదా లైక్ మల్టిపుల్ కట్స్లో ఉన్న ట్రైలర్ అనుకుంటా. 1-2 షార్ట్స్ బాగున్నాయి. కలర్ గ్రేడింగ్ చాలా బాగుంది, డీసీ రేంజ్లో ఉంది. అన్నీ డార్క్గా ఉన్నాయి సినిమా అంతా. నిన్న వీళ్ళు చంద్రబాబు జయకాల్ కూడా అసలు యాక్చువల్గా రావాలి ఈరోజు మూవీకి. వాళ్ళేమో ప్రభాస్ ఫ్రైడేనే వెళ్ళాలా, ఫ్రైడేనే వెళ్ళాలి చంద్రబాబు. అలా కాదు ప్రభాస్, మీ బ్యాచిలర్స్ వెళ్ళొచ్చేస్తున్నారు, నేను ప్రతి ఫ్రైడే వస్తుంటే మా ఇంట్లో వైఫ్ ఉంది అని. చంద్రబాబు ఎప్పుడు వెళ్దాం అంటే సండే కానీ సాటర్డే కానీ వెళ్దామా. ఇలాంటి గొడవలు ఉంటే పెళ్లి చేసుకోవాలి. పవనే ఫస్ట్ పెళ్లి చేసుకుని షేర్ చేస్తానంటే బ్లాగ్ ఏంటంటే ఎప్పుడు చెప్పాలి మూవీ గురించి. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం అదిరిపోయింది. పర్ఫెక్ట్ డ్రామా అన్నమాట మూవీ మొత్తం, లిటరలీ. ఎరా పవన్ ఎలా ఉందిరా ఇంటర్వెల్? అర్థమవుతుంది కదా డైలాగ్స్. యాక్చువల్గా అంత పెద్ద టిపికల్ తమిళేం కాదు డైలాగ్స్, లైక్ డే టు డే లాంగ్వేజ్ డైలాగ్స్ అండి. బట్ ధనుష్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది, సటిల్డ్ యాక్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ధనుష్ గారు డైరెక్షన్లో కానీ యాక్టింగ్లో కానీ బేసిక్గా డైరెక్షన్ అయితే చాలా బాగుంది ధనుష్, చాలా బాగుంది డైరెక్షన్. ఆ ఒక్క షాట్ మైండ్ బ్లోయింగ్. సినిమా మొత్తానికి ఇంటర్వెల్ బ్లాక్లో ఉన్న ఆ షాట్ చాలా బాగుంటుంది. లైక్ ఆ యాక్షన్ బిల్డప్, డ్రామా బిల్డప్ మూవీ మొత్తం
ఒక డ్రామా లవర్కి నచ్చుతుంది మూవీ మేజర్లీ. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ ప్రతి షార్ట్లో ఎలివేషన్ అనమాట. ఇక్కడ ఏం ఉండదు, సింపుల్గా అలా కూర్చొని ఉంటాడు, సింపుల్గా నడుస్తూ ఉంటాడు. యాక్టింగ్ అంతా అంతే. లైక్ నేటివ్ తమిళనాడు నేటివ్, తమిళ నేటివ్ కల్చర్ అది చాలా క్లియర్గా చూపిస్తారు అనమాట. లైక్ డే టు డే ఎలా ఉంటుంది అనేది. తమిళనాడు సమ్ వైపు ఏ విధంగా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది. లైక్ వడా చెన్నై ఇలాంటి సినిమాలు, అలాంటి మూవీస్ నేటివ్లోనే లైఫ్ స్టైల్ బాగా చూపించాడు కదా ఆ ఏరియా కానీ ప్లేస్ తీసుకున్నా. యాక్చువల్గా ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది. సెట్ అన్ని సెట్ అని తెలియట్లేదు మనకి, చాలా నేటివ్గా ఉంటుంది. అండ్ సందీప్ కిషన్ యాక్టింగ్ కూడా ఓకే. లైక్ మనం చూస్తున్నంతసేపు సందీప్ కిషన్ ఇన్వాల్వ్మెంట్ ఎంత క్లియర్గా మనలో తెలుస్తూ ఉంటుంది. వాడేంటి అక్కడ తిరుగుతున్నాడు బాబు, మంతండమ్మా ట్రావెల్ మంతండమ్మా, పాప్కార్న్ లాంటివి ఏముండవు, రావాలి సినిమా చూసి వెళ్ళడమే. మంతెన్ ప్రతిసారి కష్టాలే, పైసలకి అడ్డుకోవాలి. మంతండి మనం పాప్కార్న్ తింటే డెడ్పూల్ వర్సెస్ వల్వరైన్ అవ్వదు అంతే. డెడ్పూల్ వరకు వెళ్ళాలంటే పాప్కార్న్ ఆపుకోవాలి. చూద్దాం సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. మాట్లాడదాం. వాడికే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా వాడు తమిళ్ మూవీ తమిళ్లో చూసి ఎంతసేపు సైలెంట్గా ఉన్నాడంటే నేనే ఆశ్చర్యంగా ఉన్నాను. వేసేస్తారులే ఈరోజు సినిమా బాగోకపోతే అని రిస్క్ తీసుకుని వచ్చాను నేను. యాక్చువల్ బాగుంది. నీకెందుకు నచ్చలేదు? నాకు నచ్చిందిరా, నచ్చలేదు అనలేదు నేను. స్టోరీ మొత్తం బాగా తీసుకెళ్ళాడు రా. అది ఎక్కడ లైక్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది రా మూవీ. డ్రామా అనేది చాలా ఇంటెన్స్గా బిల్డ్ చేస్తారు. ఆ ఇంటెన్సిటీ ఎక్కువైపోయిందేమో అనిపించింది అంతే. అంతే ఉండాలి. ఎందుకంటే మీరు కిల్ చూసి బాగా ఎంప్రెస్ అయిపోయి 2 గంటలు అయిపోవాలంటున్నారు. కొట్టే తెచ్చా అంటున్నారు. లేదురా అలానే కాదు. బేసిక్ ఏంటంటే ఆ షార్ట్లో మనకు తెలిసిపోతుంది వీడు ఏం చేస్తాడు నెక్స్ట్ అనేది. ఆ బిల్డప్ అనేది ఎంత బాగా బిల్డ్ చేశాడు. లైక్ వాట్ హ్యాపెన్స్, హీరో క్యారెక్టరైజేషన్ ఎలా మూవ్ అవుతుంది తర్వాత అంతా అనేది ఎక్కువసేపు చూపించాడేమో అనిపించింది. వాడు ఖచ్చితంగా గ్రో అవుతాడు. సినిమాలో ఏ సినిమా అయినా తీసుకున్నా కానీ హీరో పడిపోవడం అనేది చాలా కామన్. అది ప్రీ క్లైమాక్స్లో హీరో పడిపోతాడు, క్లైమాక్స్లో హీరో రేజ్ అవుతాడు. ఇక్కడ ఎలా రేజ్ అయ్యాడు అనే పాయింట్ని చాలా లెందీగా చూపించాడు. లేదా మేబీ అది ఇంకా ఎలా చెప్పాలంటే నాకు అది కట్టులా అనిపించింది. చిన్న కట్టులో డౌన్ ఫాల్, అది రేజ్ అన్నట్టు. దాని బదులు వాడు రేజ్ అవుతాడని తెలిసినప్పుడు అది కొంచెం వేరే రకంగా చూపించున్నా, లేదా ఏది చెప్పినా మనం ఇక్కడ రివీల్ చేసేసినట్టు అయిపోతుంది. అందుకని మనం ఏం చెప్పలేము. బట్ మూవీ బాగుంది, బాగాలేదని కాదు. ఇట్స్ వన్ టైం వాచబుల్. ఇంకా సెకండ్ టైం చూడాలి అంటే కనుక లైక్ ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోరే బాగుంది, సాంగ్స్ లేవుంది. సాంగ్స్ కూడా ఉంటే సినిమాలో మేబీ ఆ సినిమాలో సాంగ్స్ పెడితే వేస్ట్లే. సినిమా అంతా డ్రామా కాబట్టి వితౌట్ సాంగ్సే బాగుంటుంది మూవీ. 2 సాంగ్లు అనుకుంటా. ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటినో లాస్ట్ ఒకటి. యాక్చువల్గా సాంగ్ కింద ఏది లేదు సినిమా అంతా. ఇట్ జస్ట్ గోస్ విత్ ద ఫ్లో. క్లైమాక్స్లో ఉన్న ఆ సాంగ్ ఏదైతే ఉందో అదే ఫేమస్ సాంగ్ యాక్చువల్లీ. మనం టీజర్లో, ట్రైలర్లో, లేదంటే రీల్స్లో చూసిన సాంగ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇచ్చిన అది క్లైమాక్స్ సాంగ్. దాని గురించి వెయిట్ చేయొచ్చు యాక్చువల్గా. ఆ టేకింగ్ అండ్ మెస్మరైజింగ్ టేకింగ్ అంటే అసలు ధనుష్ది ఏమంటారు లైటింగ్ సెటప్ సినిమాలో. ధనుష్ కోపంగా ఉన్నాడు అన్నప్పుడు ఒక లైట్ వస్తుంది ఫేస్ మీద, ధనుష్ నార్మల్గా ఉన్నప్పుడు ఒక లైట్ వస్తుంది ఫేస్ మీద, ఆలోచిస్తాడన్నప్పుడు ఇంకొక లైట్ ఉంటుంది ఫేస్ మీద. కెమెరా యాంగిల్స్ కూడా అలానే ఉంటాయి. ఒక్కొక్క క్యారెక్టర్తో ఒక్కొక్క న్యూ లైటింగ్ సెటప్ ఉంటుంది సినిమా అంతా. నోటీస్ చేసేవా లేదు, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ధనుష్ పడిపోతాడు ఫైటింగ్ మధ్యలో. ఆ టైంలో ధనుష్కి అసలు లైక్ బ్లర్ ఉండడం కోసం అని చెప్పేసి ఇంకొక రేంజ్లో లైటింగ్ పెడతాడు. చాలా బాగుంది లైట్. కెమెరా లైక్ సినిమాటోగ్రఫీ అనేది అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది మూవీలో. దట్ ఈస్ నైస్ ఐడియా అన్నమాట. ఎందుకంటే ఇది మనం ఇంతకుముందు ఏ మూవీ డీసీ మూవీస్లో యూజువల్గా బ్యాట్మ్యాన్లో క్రిస్టఫర్ నోలన్ బ్యాట్మ్యాన్ ఉంటుంది సార్, దాంట్లో ఇలాంటివి చూస్తాను లైటింగ్ సెటప్ది. డార్క్ నైట్ రైజెస్, జోకర్ది యాక్చువల్గా చెప్పాలంటే డార్క్ నైట్ దాంట్లో ఉంటుంది అనమాట ఇంత ప్రాపర్ లైటింగ్. ఆ కలర్స్ కూడా ప్యాటర్న్ అన్నీ అలానే ఉంటాయి. బట్ అది నైస్ ఇన్స్పిరేషన్. ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది సినిమాటోగ్రఫీ అండ్ లైటింగ్ సెటప్. స్టోరీ ఇంకొక 10-15 మినిట్స్ ఎక్కడన్నా రెడ్యూస్ చేయగలిగితే చాలా బాగుండేది. బట్
ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ప్రాపర్ యాక్షన్ డ్రామా అది. సో తమిళ ఆడియన్స్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. ఖచ్చితంగా పెద్ద హిట్ అయ్యి సినిమా ఇక్కడ. తెలుగులో కూడా బాగానే ఉంటుంది రా. లైక్ వీఆర్ రీసెంట్లీ అడాప్టింగ్ లాట్ ఆఫ్ న్యూ జానర్ మూవీస్ కాబట్టి మన వాళ్ళకి కూడా నచ్చచ్చు మోస్ట్లీ. దిస్ ఇస్ అ వెరీ గుడ్ మూవీ, వీకెండ్ చూడొచ్చు. మరి రేపు మనం వెళ్ళేది డెడ్పూల్ వర్సెస్ వల్వరైన్. ఆ మూవీ చూస్తే మనకు తెలుస్తుంది మనం ఎలా చూడగలుగుతాం నెక్స్ట్. ఆ మూవీ మీదే ఎక్కువ హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ మార్వెల్ది. ప్రమోషన్స్ కూడా చాలా ఇండియాకి ఎక్కువ చేశారు రా దానికి ప్రమోషన్స్. అర్థం చేశారు కదా. జపాన్లో అయితే లారీస్ మీద కట్అవుట్ పడుకోబెట్టారు. రే మన విజయవాడలో ఎంత పెద్ద కట్అవుట్ పెట్టారు తెలుసా నీకు? వల్వరైన్ ఎంత పెద్ద కట్అవుట్ ఉంది అనుకున్నావు? నిన్న ఆఫీస్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా చంద్ర అంటున్నాడు ఐ లైక్ వల్వరైన్ అంట. బట్ ఐఎమ్ టీమ్ డెడ్పూల్. నాకు తెలియదు మరి నాకు తెలిసి జామ్ కూడా డెడ్పూలే అనుకుంటా. ఏరోపవన్ నువ్వు ఇద్దరు కదా? వాడు ఫీమేల్ వర్షన్స్ ఆఫ్ లేడీ డెడ్పూల్, లేడీ వల్వరైన్. ప్లీజ్ హిట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ మీకు నచ్చితే కనుక ఈ బాక్స్. ఇలాంటి బాక్స్ మేము ఇంకొంచెం ట్రై చేస్తూ ఉంటాము. మేము వెళ్ళే మూవీస్ గురించి మేము డిస్కస్ చేస్తూ ఉంటాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ విల్ ట్రై టు ఎంటర్టైన్ యూ లిటిల్ బిట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద కేరళ వీడియోస్. అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఇంకొక 2-3 వీడియోస్ వస్తాయి. అండ్ ఐఎమ్ సో సారీ దట్ వీఆర్ పోస్టింగ్ వెరీ లేట్. ఎందుకంటే ఎడిటింగ్లో నేను నేర్చుకుంటున్నాను చాలా. అండ్ వీ డోంట్ హ్యావ్ సిస్టమ్ yet. We'll soon get a system. And moreover, thanks for watching this video. See you soon in next movie. Bye bye.